ఆంధ్రప్రదేశ్ పోలీసులు యమ కింకరుల్లా తయారయ్యారు. సాక్షాత్తు హైకోర్టు ఎన్నిసార్లు మందలించినా ఆగ్రహం వ్యక్తం చేసినా ఖాకీల అరాచకాలు ఆగటం లేదు. ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నేతలను వేధించుకు తింటున్న ఏపీ పోలీసులు తాజాగా తెలంగాణ జర్నలిస్ట్ కె వెంకట్రామిరెడ్డిని సరూర్ నగర్ లో అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడ్డుకున్న కేవీఆర్ సతీమణి పట్ల దురుసుగా ప్రవర్తించారు పోలీసులు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా కేవీఆర్ కుటుంబ సభ్యులకు చెప్పలేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ఒకవైపు, మరొక వైపు ఎమ్మెల్యేల అరాచకాలు. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అనేది ఒకటి ఉందా అనే అనుమానం వస్తోందని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. కూటమి అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులను చూసి సామాన్య ప్రజలు విస్తుపోతున్నారు. ఐడి కార్డ్ యూట్యూబ్లో కొడితే యూట్యూబ్లో కొడితే వస్తుంది సార్. జర్నలిస్ట్ రాకేష్ అని కొట్టండి వస్తుంది. ఏ స్టేషన్ సార్? ఎవరికి మీరు చెప్పారు? అయితే మీరెవరు? లోకల్ పోలీసులకు ఫోన్ చేయండి. పోలీసులకు ఫోన్ చేయండి. పట్టుకున్నాం మామూలుగా అది కరెక్ట్ అవుతా అది కరెక్ట్ అన్నా, మీరు లోకల్ పోలీసు వాళ్ళని తీసుకురావాలి కదా. లోకల్ పోలీసుని తీసుకురావాలి కదా. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. వెయిట్ చేయడానికి లేదు. వారెంట్ ఉంది మా దగ్గర, వారెంట్ ఉంది. ఎంబీడబ్ల్యూ వారెంట్ ఉంది మా దగ్గర. ఎక్కడ కనిపిస్తే అక్కడ పట్టుకెళ్ళిపోయింది. ఇక్కడ లోకల్ పోలీసుతో పని లేదు. ఆగండి ఆగండి. కిందకి తీసుకొచ్చి కార్ దగ్గర కూడా ఆపేశాను. లోకల్ పోలీసులకు ఇన్ఫార్మ్ మా కాలనీ వాళ్ళందరూ మాట్లాడారు. లోకల్ పోలీస్ స్టేషన్ పోలీసులు లేకుండా మేము పంపించాము అని చెప్తే అప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్ పోలీసులకి కాల్ చేశారు. నా భర్త బనియన్ షార్ట్ మీదే ఉన్నాడు. అట్లీస్ట్ బనియన్ షర్ట్ టీ షర్ట్ ప్యాంట్ తీసుకొస్తానన్నా కూడా వినలేదు. నన్ను తోసేసి కార్లో ఎక్కించడానికి ట్రై చేశారు. నేను కార్ డోర్ దగ్గర నించొని ఎక్కనివ్వకుండా ఆపేశాను. లోకల్ పోలీసులు వచ్చి ఏం చెప్పారంటే, నేను సరూనగర్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ సిఐతో కానీ ఎస్ఐతో కానీ ఎవరితో కానీ మాట్లాడిన తర్వాత మీ వాళ్ళు వచ్చిన తర్వాతనే మిమ్మల్ని పంపిస్తాము, ఊరికేం పంపించామని చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ దిగగానే నన్ను లేడీ కానిస్టేబుల్ ఇద్దరు పట్టుకున్నారు. కేవీఆర్ ని వాళ్ళ వెహికల్లో, ప్రైవేట్ వెహికల్లో తీసుకెళ్లారు. మొన్ననే సాయి కృష్ణ లాకప్ డెత్ అయింది. అలాంటి పరిస్థితి వస్తే మా ఫ్యామిలీ ఏమవ్వాలి? వాళ్ళు నన్ను ముగ్గురు కలిసి లాగుతున్నారు. అయినా నేను వదలలేదు. అక్కడక్కడ కొంచెం దెబ్బలు కూడా తగిలాయి, కానీ నేను వదలలేదు. చాలా మిస్బిహేవ్ చేశారు. లేడీ కానిస్టేబుల్ లేకుండా ఎలా వస్తారు అసలు? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.